రొమాంటిక్ సాంగ్ ఉంది ఎకిమీడు. మహెక్కిమీడ. అదిను అదేంటి మృగనయన హిందుస్థానీ ఈ ఎకిమీడికి నేను కృతజ్ఞతలు చెప్పాల్సింది మాత్రం బాలకృష్ణకి. ఎందుకంటే నేను ఏం చేసినా దాన్ని ప్రోత్సహించేది కృష్ణ. మొట్టమొదటిసారి కృషికి వచ్చేసరికి ఏమిటంటే ఇది ఏమిటో అందరూ అడిగితే నేను ఏం చెప్పను. ఎవరు అడిగినా సమాధానం చెప్పగలరు, బాలకృష్ణ అడిగితే సమాధానం చెప్పాలని. బాలకృష్ణ అడగలేదు అసలు. ఎందుకంటే ఎకిమీడు అన్నది నిజానికి కొత్తది కాదు. ఇందులో మనం ఎంత ఆనందిస్తున్నాం వరని ఈ సందర్భంలో చెప్తున్నాను, అవసరం కాబట్టి దుఃఖపడాలి. గత 5 తరాలుగా మనం తెలుగుని, తెలుగు సంస్కృతిని, తెలుగు భాషని మర్చిపోతున్నాం. ఉదాహరణకి భక్త కన్నప్ప సినిమా వచ్చింది, కృష్ణరాజు గారి సినిమా. అందులో వేటూరు గారు వాళ్ళ వాణిశ్రీకి కన్నప్పకి పెట్టిన డ్యూయట్లో వాళ్ళు మాట పాడారు. పింగళ నాగేంద్రరావు, సముద్రాలు రాఘవాచార్య. ఇది స్వచ్ఛమైన తెలుగు మాటలు. జానపదాల్లో వచ్చినప్పుడు, పౌరాణికాల్లో వచ్చినప్పుడు కూడా సభాముఖంగా ఇప్పుడు చెప్పు దాని లిటరల్ ఉత్పత్తి అర్థం. ఎకిమీడు అంటే ప్రభువు, రాజు. ఎందుకనంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ పైకి వెళ్తారు. అధిరోహించేవాడు, ఎక్కిన కాదు. ఎకిమీడు, ఒడయడు, రాజు ఇవన్నీ తెలుగు పదాలు. వడయుడు ప్రభు అని. మామూలుగా అంతఃపురంలో ఆవిడ ఏమిటి పిలుస్తుంది? రాణి వశిష్ఠి ప్రభు స్వామి అంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత ఇది ఏమంటుంది? మామ అన్నట్టు. మామ అన్నట్టు. ఆ ఎకిమీడు అనేసరికి అది ట్యూన్లో వెళ్ళి అలా కూర్చుంటే చాలా ఆనందించాడు. నాకు తెలుసు బాలయ్య చాలా తెలుసు. ఆయన మనం వెళ్ళగానే మొట్టమొదటి మనతో పలకరించేటప్పుడే సాధారణంగా భద్రం కర్ణేభి శృణయామదేవాహ అని ఉపనిషత్తులో పలకరిస్తున్నాడు ఆయన. అయ్య బాబు ఈయనేంట్రా బాబు, ఇంత చాలా తెలిసిన వ్యక్తి అయినా. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.